యెషయా 49, 24, 25 బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? ఒక బలాఢ్యుడు కొల్ల సొమ్ము పట్టుకున్న తర్వాత వాని చేతిలో నుండి ఆ కొల్ల సొమ్ము విడిపించడానికి ఎవరికి వశం? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. సాతాను వలయంలో ఉన్న పిల్లలు ఏ విధంగా విడిపింపబడతారు? ఈ దినాల్లో తల్లిదండ్రులకు అంతా తలనొప్పి కలగజేసేది పిల్లల విషయమే. ఏ తల్లిదండ్రులైనా వారు నోరు విప్పితే మా బిడ్డల గురించి ప్రార్థన చేయండి, మా బిడ్డలు త్రోవ తప్పినారు, మా బిడ్డలు సాతాను యొక్క వలయంలో ఉన్నారు, చెప్పిన మాట వినడం లేదు, వారు చీకటిలో ఉన్నారు, ఇవే మాటలు వినబడుతుంది. అంటే సాతానుడు బలాఢ్యుడే వారిని చెరపట్టి వారిని తన వశంలో ఉంచుకున్నాడు. కానీ నువ్వెప్పుడైతే తల్లిదండ్రులుగా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఇట్టి కట్లను దేవుడు తుంచగలడని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేది. నీతో సాతానుడు చెలగాటమాడుతున్నాడా? నీతో యుద్ధం చేస్తున్నాడా? నీ పక్షాన యుద్ధము దేవుడే సాతానుతో చేస్తాడు, నీకు విజయం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇంకో మాట, నీ పిల్లలను నేనే రక్షించేదను. ఐ విల్ సేవ్ యువర్ చిల్డ్రన్. ఇంత మంచి మాట. యెషయా 49, 25 వచనం. పిల్లల గురించి ఆలోచిస్తున్నావా? నీ పిల్లలను నేనే రక్షిస్తాను. ఎంత గొప్ప మాట. తల్లిదండ్రులు దేవుని తట్టు తిరిగి ఉపవసించి తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని సహాయం కోరినప్పుడు పిల్లలకు గొప్ప రక్షణ కలుగుతుంది, తప్పకుండా కలుగుతుంది. ఈ చిన్నవారిలో ఒక్కరు కూడా నశించడం దేవుని చిత్తము కాదంట. అంటే ఎవ్వరు, నీ పిల్లల్లో ఎవ్వరు కూడా నశించడం దేవుని చిత్తం కాదు. దేవుడు నీ పిల్లలందరినీ కూడా రక్షిస్తాడు, సాతానుతో యుద్ధం చేస్తాడు నీ పక్షాన నువ్వు ప్రార్థన చేసినప్పుడు. కనుక సిలువ యందు సమకూర్పు అనే ప్రసంగం మనం వింటున్నాం. తప్పకుండా యూ విల్ గెట్ బ్యాక్ వాట్ ఆల్ యూ హ్యావ్ లాస్ట్ త్రూ ద క్రాస్. అంటే నువ్వు దేవునికి ఒకవేళ దూరంగా ఉంటే దేవునికి సమీపంగా రావాల్సింది. ఎందుకంటే నీకు ప్రతిదీ కూడా సిలువ ద్వారా నీకు లభిస్తుంది. సిలువ ద్వారా లభించని ఆశీర్వాదం అంటూ లేదు. శాపము చేత నువ్వు ఒకవేళ బాధపడుతున్నావేమో, సమ్ కర్స్ ఆన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ, God can restore. He can turn all the curses into blessings. Hallelujah. శాపములన్నీ కూడా ఆశీర్వాదాలుగా మార్చగలడు మన ప్రభు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట ఉంది, 13, 14. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించారు. అంటే సిలువ ద్వారా శాపములన్నీ కూడా ఆశీర్వాదాలుగా మార్చబడుతుంది. ఎంత గొప్ప కార్యం. పాపం చేస్తున్నావు, దానివల్ల నీకు శాపం వస్తుంది. పాపం చేస్తున్నావు, పాపం యొక్క జీతము మరణమై ఉన్నది, శిక్ష అయి ఉన్నది. నీ పిల్లలకు శాపం, తల్లిదండ్రులు చేసే శాపం అంట 4 తరాల వరకు ఆ శాపము పిల్లలకు వస్తుంది. పాపం చేసి ఎవడు తప్పించుకుంటాడు? పాప నివారణ ఎక్కడ ఉంటుంది? నీకు చేసావు పాపం, మరి పాపం నుండి విడిపింపబడాలి కదా. నీ కుటుంబం మీదకి శాపం రాకూడదు కదా. మరి ఈ శాపాన్ని తొలగించుకోవాలంటే మార్గం ఏంటి? యేసుక్రీస్తే మార్గం. తన సిలువ బలియాగం ద్వారా అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనాలన్నీ నీ మీద, నీ కుటుంబం మీదకి ఆయన కుమ్మరిస్తాడు. ఆయన మన కోసము శాపగ్రాహిగా సిలువలో వేలాడినాడు, శాపాలన్నీ భరించినాడు, పాపాలన్నీ భరించినాడు, రోగాలన్నీ భరించినాడు. హీ పెయిడ్ ద ప్రైజ్. ఇక నీవు ఆయన నామములో విడుదల, స్వస్థత, దీవెన పొందుకుంటున్నావని అర్థం. అర్థమైతే ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్దాం. హల్లెలూయా. క్రీస్తు మన కొరకు పాపమై వేలాడినాడు. పాపము చేస్తే శిక్ష తప్పదు కదా. పాపము క్షణభంగురమైనది. అంటే కొద్ది కాలం వరకు నీకు అది చాలా మరి చక్కగా కనపడుతుంది. పాపము ఒక భ్రమ అన్నమాట. ఆ భ్రమ నుండి నిన్ను విడిపిస్తాడు. ఇక్కడ పాపము నీకేం మేలు చేయదు. క్రీస్తు దేవుని నీతి మనయందు ప్రత్యక్షపరచబడినట్లు పాపమెరుగని ప్రభు మన కోసము పాపమై సిలువలో వేలాడినాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 21 చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు
పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాం. హీ వాజ్ మేడ్ సిన్ ఆఫరింగ్ అన్నమాట. ట్రెస్పస్ ఆఫరింగ్, సిన్ ఆఫరింగ్ ఇవన్నీ కూడా పాత నిబంధనలో. క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు యేసుప్రభువే ఆ గొర్రెపిల్లగా మారిపోయినాడు. ఒకేసారి తన విలువైన ప్రాణాన్ని సిలువ మీద అర్పించి మనకు విడుదల సిలువ ద్వారా కలిగి దేవునితో సమాధానం, దేవునితో సంధి, దేవునితో బంధం, దేవునితో సహవాసం ఏర్పడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మన సంఘంలో 40 రోజులు సిలువ ధ్యానములని చేస్తాం. ఎందుకంటే హౌ టు మేక్ ద పబ్లిక్ రియలైజ్, దేవుని ప్రజలు సిలువ యొక్క విలువను గుర్తించడానికి ఆ ప్రయత్నం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ ప్రతి సంవత్సరం 40 రోజులు సిలువ ధ్యానములని మనం ఏర్పాటు చేస్తాం. ప్రజల దీవెన కొరకు, ప్రజలు ఆశీర్వదింపబడినాడు. మరి రోగం పోతుందా? మనం రోగగ్రస్తులుగా ఉండడం దేవుని చిత్తమా? నేను ఎప్పుడు అనుకుంటాను, ఏ రోగం వచ్చి మూలుగుతూ ముక్కుతూ మంచం మీద మరి గునుస్తూ ఉండడం దేవుని చిత్తం కానే కాదు. హీ హాజ్ ప్రామిస్డ్ us గుడ్ హెల్త్. వాక్యంలో ఉంది, నీకు అన్ని విషయాల్లో ఎదగాలి. యోహాను రాసిన 3:2 ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారమును అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవల్లని ప్రార్థించున్నాను. హల్లెలూయా. అంటే మనం కొన్నిసార్లు అవిధేయత చూపడం ద్వారా దేవుడు మన జీవితంలో కొన్ని క్రమశిక్షణలు తీయడానికి, దేవుని ఎరగడానికి, దేవునికి దగ్గరగా రావడానికి కొన్నిసార్లు దేవుడు అనుమతించిన కొన్ని శ్రమలు మన జీవితంలో రావచ్చు. కానీ ఎప్పుడు మనం ఏడుస్తూ ఉండడం, ఎప్పుడు బాధపడడం దేవుని చిత్తం కాదు. యూ హ్యావ్ టు ట్రయంఫ్ ఓవర్ ఆల్ సచ్ సిట్యుయేషన్స్. వీటన్నిటి మీద అత్యధికంగా దేవుడు మనకు విజయం ఇస్తాడని పౌలు చెప్తున్నాడు. అంటే యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ వాట్ యూ హ్యావ్ లాస్ట్. ఒకటి, ఇంట్లో కనబడ్డ నీ రిస్ట్ వాచ్ కనబడలేకుంటే నువ్వు ఎంత ఆందోళన చెందుతావు. ఇప్పుడు ఉండింది ఇక్కడ చూశాను, అక్కడ ఉండింది ఎక్కడ పోయింది, అంతా వెతికి 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 అది పొందుకునే వరకు నిద్ర పట్టింది. ఎందుకు? సెల్ ఫోన్ పోతే మీకు నెమ్మది ఉంటుందా? ముఖ్యంగా సెల్ ఫోన్ పోతే ఇంకా మీరు ఎన్ని రాత్రులన్నా నిద్రలేక దాని కొరకు ప్రయాసపడతారు, ఎంతన్నా వెతుకుతూ ఉంటారు. అంటే అది విలువైంది కాబట్టి యూ వాంట్ టు గెట్ ఇట్ బ్యాక్. విలువైన నీ జీవితంలో కలిగే నష్టాల గురించి నీకు శ్రద్ధ లేదెందుకు? యూ హ్యావ్ టు గెట్ బ్యాక్. సాతానుడు దొంగ, వాడు దొంగలిస్తున్నాడు నీ సమాధానాన్ని. వాడు ఎప్పుడు నీ వెంటనే ఉన్నాడు, నిన్ను భ్రమ పెడుతూ ఉన్నాడు, పాపంలో నెట్టేస్తున్నాడు, నీకు దేవునితో ఉన్న బంధాన్ని చేస్తున్నాడు, ప్రార్థనకు రానియడం లేదు, మందిరానికి రానియడం లేదు, వాక్యం వినడానికి మరి అనుమతి ఇవ్వడం లేదు, పని పెట్టేస్తున్నాడు. ఈ దినాల్లో వచ్చే పెద్ద కీడేంటంటే సేటన్ ఈజ్ ఎ ట్రిక్స్టర్. వాడు తంత్రవాది, వాడు యుక్తిపరుడు, వాడు ఎంత బిజీ పెట్టేస్తాడు. ఈవెన్ భక్తులను కూడా, భక్తులకు విస్తారమైన సేవ దేవుడే ఇచ్చినాడు. కానీ వీళ్ళు ఇంకా 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 కూర్చుకోవాలని చెప్పి అత్యాసక్తితో దేవునితో గడపడానికి కూడా సమయం లేకుండా, అది దేవుని చిత్తమా అని నేను మరి దేవుని దగ్గర అడుగుతున్నాను. ఏంటి ఇంత పని పెట్టేసి ఊపిరాడటానికి కూడా సమయం లేక దేవునితో కొద్దిసేపు ఆ యొక్క ప్రశాంతమైన గడియలు లేక ఇంత బిజీ చేసింది ఎవరు? అప్పుడు నాకు జవాబు దొరికింది. నాకు అంత బిజీ అవసరం లేదు. దేవునితో ఉన్న సమాధాన గడియలు, ఆ ప్రశాంతమైన ప్రశస్తమైన సమయాన్ని దోచుకోవడానికి సాతానుకు ఏమాత్రం అనుమతి ఇవ్వకూడదు. నాతో ఏకీభవిస్తే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాను. అవును, భక్తులు కూడా దేవునితో సమయం గడపాలి. దే హ్యావ్ టు గెట్ అండ్ దెన్ గివ్ ద పీపుల్. ఇప్పుడు ఎక్కడుంది టైం? ఇప్పుడు టైం లేదు ఎవరికి. దేవుని దగ్గర కూర్చొని ముందు భక్తులైతే, పూర్వపు భక్తులు వారు దేవుని యొద్ద కూర్చొని దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా గ్రహించి దేవునితో మాట్లాడి దేవుని మాటలు విని ప్రజల ముందుకు వచ్చేది. వారు మాట్లాడేదంత దేవుని మాటలు. దే యూస్ టు స్పీక్ గాడ్స్ వర్డ్. ఇప్పుడు అలాంటి కోవకు చెందిన భక్తులు కనబడడమే అసాధ్యమైపోయింది. ఎందుకంటే విస్తారమైన పనులు పెట్టుకున్నారు. అది కూడా సాతాను యొక్క తంత్రమే. అన్నీ నాకే కావాలి, అన్ని సంఘాల నుండి నా దగ్గరికే రావాలంటే అది స్వార్థం కాకుండా ఏంటి? మరి ఇంతగా వృద్ధి పొంది శ్రేష్టమైన దేవునితో గడిపే ఆ సమయాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఒకడు సర్వలోకాన్ని కూడా సంపాదించుకొని వాని ఆత్మని నష్టపరుచుకుంటే వాని వల్ల ఏమీ ప్రయోజనం? అందుకే వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్స్ వేర్ ద డెవిల్, ద ట్రిక్స్టర్, ద థీఫ్ ఈజ్ ఎంటరింగ్ అండ్ రాబింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్. అవును, అంతగా వాడు మనల్ని పనిలో పెట్టేస్తాడు.
అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రభు చాలా పర్యాలు మెలకుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి ఎందుకన్నాడు? ప్రార్థనలో కూడా మీరు శోధనలో పడకుండా మెలకువగలిగి ప్రార్థన చేయండి. అంటే సాతానుడు నిన్ను నష్టపరచడానికి, నీకున్నవి దోచుకోవడానికి, నీకున్న కుటుంబ బాంధవ్యాలు కూడా త్రెంచివేయడానికి, నీకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలను దోచుకోవడానికి వాడు ఎప్పుడు పన్నాగాలు పలుకుతాడు. సాతాను యొక్క తంత్రములను మనం ఎరుగని వారము కామని అంటున్నాడు పౌలు. మనం వర్ధిల్లాలని, అన్ని విషయంలో కూడా మనం సౌఖ్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి నీవు సిలువను ధ్యానించాలి, సిలువ శక్తి పొందుకోవాలి, నీవు దేవునికి దగ్గరగా జీవించాలి. అందుకే కదా సిలువలో ప్రభు బలి అయింది. రోమీలకు రాసిన పత్రిక 5:5 మనం చూస్తున్నాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాం. బలహీనం అని అనకూడదట. బలహీనుడు ఎప్పుడు బలాఢ్యుడు అని అనుకోవాలంట. నేను ధనం లేదు, డబ్బు లేదు అనకూడదు. నేను శ్రీమంతుడను, నేను బలవంతుడను, నన్ను బలపరచుము అని యందు నేను సమస్తము చేయగలను. నా తండ్రి శ్రీమంతుడు, నా ప్రతి అవసరత తన ఐశ్వర్యం చొప్పున నాకు తీరుస్తాడనే విశ్వాసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంకా వాక్యంలో 8వ వచనం చూడండి. అయితే దేవుడు మన ఎడల ఈ ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. నేను పాపిని, నేను దుర్మార్గుని, నేను దుష్టుని, నేను దుమ్మును, నేను ధూళినని కొందరు అంటూ ఉంటారు. ప్రభు సిలువలో నీకు అన్ని సమకూర్చిన తర్వాత ఈ బలహీన మాటలు రాకూడదు నీ నోట్లో. నువ్వు ప్రార్థన చేసినప్పుడు తగ్గించుకొని ప్రార్థన చేయగాని మాటి మాటికి ఈ మాట పలకకూడదు. ఎందుకంటే ప్రభు నీ కొరకు ఇంత సంపాద్యం ఇచ్చినాడు కదా. ఈ సిరులు, ఇవన్నీ సిలువ సిరులు. నన్ను అడిగితే ట్రెజర్స్ ఎట్ ద క్రాస్, ఇవన్నీ నువ్వు పొందుకోవాలని ఆశిస్తున్నాడు. నేను దుమ్మును, ధూళిని, పనికిరాని వాడిని, పేదవాడిని, బీదవాడిని, నాకు ఎవ్వరు లేరు, నాకు ఈ లోకంలో ఏది లేదు అనకూడదు. ఎందుకంటే సిలువ సంపద నీకున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ట్రెజర్స్ ఆఫ్ ద క్రాస్. నువ్వు ఇంకా లోతుగా వెళితే ఎన్నెన్ని కార్యాలు నీ కొరకు సిద్ధపరిచినాడు సిలువలో. ఆయన పాపినైనా నిన్ను పరిశుద్ధపరిచినాడు కదా. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు, ఇవన్నీ కూడా నీకు సమకూర్చి ఇచ్చినాడు. శత్రువుగా ఉంటే నువ్వు ముందు దేవునికి. 10వ వచనం, ఏలైనా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరణిశ్చయంగా రక్షింపబడును. మునుపు మనం సిలువకు శత్రువులం, ఇప్పుడు యేసు ప్రభువుకు సిలువ మరణం ద్వారా మిత్రులం అయిపోయినాం. నా జీవితాన్ని కూడా నేను తిరిగేస్తే నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. ఈ దారిలో వస్తానని, ప్రభువును చాటిస్తానని, మరి ప్రభువు దేవుడని నమ్ముతానని, దేవుని సేవ చేస్తానని ఇసువంతైనా నాకు నా హృదయంలో లేకుండేది. దెర్ వాజ్ నో హోప్ అట్ ఆల్. భక్తి మార్గం చూస్తే, భక్తి విషయంలో ఐ వాజ్ అ హోప్లెస్ కేస్, ఏ హార్డ్ నట్ టు క్రాక్ అంటారు కదా ఇంగ్లీష్లో. అంత మేము 5గురం అయితే నేనే చాలా మొండిగా ప్రవర్తించినాను. నేను మా తల్లిదండ్రులకు తలనొప్పి సృష్టించిన దాన్ని. అంటే ఇట్ వాజ్ ఎ కాన్స్టెంట్ హెడేక్ ఫర్ మై పేరెంట్స్. కానీ యేసునామములో విడుదల నాకు కలిగింది. దేవుని స్తోత్రం. యేసునామంలో గొప్ప రక్షణ నాకు అనుగ్రహించినాడు. యేసునామంలో శక్తి పుంజుకున్నాను. యేసునామంలో ఒక గొప్ప సంఘాన్ని నడిపించడానికి కృప దేవుడు ఇచ్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఇది యేసు శక్తి కాక మరి ఇంకేంటి? హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ పవర్? ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద పవర్ ఆఫ్ ది క్రాస్. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో మరి దైవ కార్యాలు చూడాలి, దేవుని అనుగ్రహం మీరు పొందుకోవాలి, దైవాశీర్వాదాలు పొందుకోవాలి, పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకోవాలి, నష్టపడినవన్నీ కూడా పరిహరింపబడాలి, మరి సాతానుడు దొంగిలించినవన్నీ కూడా తిరిగి సమకూర్చబడాలి. ఇవన్నీ కూడా ప్రభువుకు సాధ్యం. గాడ్ కెన్ రెస్టోర్ ఎవ్రీథింగ్. నేను ఒక ఆర్టికల్ చదివిన దాంట్లో ఒక అమ్మాయి యవనస్తురాలు పాపం చేసి త్రాగుడుకు బానిసై ఆమె ఒక ప్రాస్టిట్యూషన్కు గురైపోయి, అంటే ఆమె ఒక వేశ్యావృత్తి చేస్తూ ఆ త్రాగుడుకు చాలా అలవాటు పడి ఆమె డ్రగ్స్కు అలవాటై
నెత్తి మీద ఉన్న బూరంతా ఊడిపోయి బోడిగుండ అయిపోయిందంటే, ఎందుకు ఒక పవర్ఫుల్ డ్రగ్ కానీ జుట్టు ఊడిపోయిందంట. కానీ అట్టి ఒక పాపాత్మురాలకు ఒకరు సువార్త అందించినప్పుడు ఆ సువార్త ఆమె స్వీకరించి ఆమె ఫ్రిడ్జ్లో దాచుకున్న డ్రగ్స్ అన్నీ కూడా తీసుకొని బయట పారవేసిందట. ఆ త్రాగుడనే కట్టు నుండి, ఆ వేశ్యా వృత్తి నుండి, ఆ బంధకాల నుండి ఆమెకు విముక్తి కలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆమె ముఖములో మార్పు వచ్చేసిందంట. ఆమె సాక్ష్యం నేను చదివినాను. హర్ ఫేస్ బిగాన్ టు గ్లో. ఆమెకు క్రొత్త ఆరోగ్యం వచ్చిందంట. ఆమె సుఖవ్యాధులు అంటారు కదా, వెనీరియల్ డిసీజెస్తో బాధపడుతుందా, శరీరంలో ఆమెకు స్వస్థత కొంచెమైనా లేదు. అలాంటిది ఆమె సంపూర్ణమైన స్వస్థత పొందిందంట. ముఖంలో దేవుని కళ వచ్చేసిందంట. పోగొట్టుకున్న జుట్టంతా తిరిగి చాలా ఒత్తుగా, చాలా అందంగా తయారైపోయిందట. ఆమె సాక్ష్యం నేను విన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వాట్ ఎవర్ యూ లూజ్, బీ ఇట్ యువర్ బ్యూటీ, బీ యువర్ హెయిర్ లాస్, యువర్ స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ బోన్స్, ద పీస్ ఆఫ్ యువర్ హార్ట్, ద వెల్ బీయింగ్ ఆఫ్ యువర్ బాడీ, ద హీలింగ్ ఆఫ్ యువర్ సోల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కానీ తిరిగి దేవుడు నీకు సమకూరుస్తాడు. చివరి ప్రసంగం సిలువలో సమకూర్పు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ది 10 మెసేజెస్ ఈజ్ ద రెస్టరేషన్ త్రూ ద క్రాస్. సిలువ ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాము. దేవుని స్తోత్రం. మరి దేవుడు ఈ పనిని సిలువలో చేసి ముగించినాడు. ఫర్ ఆల్ ఆఫ్ అస్ హీ హస్ ఫినిష్డ్ ఇట్ ఆన్ ద క్రాస్. శాపగ్రాహి, పాపం చేసిన వారు, దేవునికి దూరమైన వారు, రోగగ్రస్తులు, నెమ్మది సమాధానము శాంతి లేనివారు, దేవునితో బంధము త్రించుకున్నవారు, ఈ లోక నటనలో పడిపోయిన వారికి స్టిల్ దెర్ ఈజ్ హోప్ ఇన్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసులో విస్తారమైన నిరీక్షణ ఉందని రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం, రోమన్స్ 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్తానందముతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపును గాక. హల్లెలూయా. అవును, విస్తారమైన నిరీక్షణ. ఐ లవ్ ద బాడీ లాంగ్వేజ్ ఆఫ్ క్రైస్ట్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభు శిలువలో వేలాడే ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? 2 చేతులు అటు ఇటు చాపబడి ఉంది. శిలువకు కొట్టబడి ఆ చేతులను చూసినప్పుడు, బా, నీలో ఎంత ఆశ మాకుంది అంత ఆశ, అంతే. నీలో ఎంత సమృద్ధి మాకుంది, అవును విస్తారంగా ఉంది. నీలో ఎంత నిరీక్షణ మాకుంది, విస్తారమైన నిరీక్షణ ఉంది. క్రీస్తులో సమృద్ధి, క్రీస్తులో నిరీక్షణ, క్రీస్తులో ఆనందం, సమస్తానందం, సమాధానం. క్రీస్తులో నీవు విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండి ఎప్పుడు కూడా అతని శక్తిని కించపరచకుండా, డోంట్ ఎవర్ బీ లిటిల్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎప్పుడు కూడా బలహీన మాటలు మాట్లాడకూడదు, నిరీక్షించాలి. హోప్ ఇన్ గాడ్, ఎట్ హోప్ ఇన్ గాడ్. అన్ని ప్రతికూలతలు కూడా నీకు సంభవించిన క్రీస్తులో నీకు విస్తారమైన నిరీక్షణ ఉంది కాబట్టి నువ్వెన్నడూ ఓడిపోవు. నిరీక్షణ యందు నీవు ఆనందించాలంట, శ్రమలందు నువ్వు సంతోషించాలంట, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలంట. అందుకే పౌలు భక్తుడు తిమోతికి మాట రాస్తూ, నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. ఐ విల్ నాట్ బి అషేమ్డ్ బికాజ్ ఐ నో ద వన్ హూమ్ ఐ ట్రస్ట్. హల్లెలూయా. గొప్ప దేవుడు మనకున్నాడు. మీ సమస్యలకు పరిహారి, మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగి మీకు సమకూర్చబడుటకు. ఆయన గొప్ప నామంలో తగ్గించుకొని నీవు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు, నువ్వు పాపాలను ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు, శిలువ యొక్క శక్తిని నువ్వు గ్రహించినప్పుడు తప్పకుండా దేవుడు తిరిగి నిన్ను సమకూర్చగలడని ఆ సమాధాన సువార్త మీకు అందిస్తున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సమకూర్పు అనే శీర్షికలో 10 ప్రసంగాలు చేసి ముగించడానికి నీ దాసురాలు మీరు ఆరోగ్యము, పరిశుద్ధాత్మ నింపుదలు ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. ఎవరు నష్టం కాకూడదు, ఏది పోగొట్టుకోకూడదు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీవు ఇస్తావని, ఏ ఆత్మ నశించకూడదని, తిరిగి నీవు వారిని పాపం నుండి, అంధకారం నుండి తిరిగి నీ మార్గంలోకి తిప్పగలవని తండ్రి, ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తుల కొరకు, బిడ్డల కొరకు, ముఖ్యంగా పిల్లలు నశించకూడదని నీ చిత్తం నాయన. అట్టి వారి కొరకు మేము ఉపవసించి ప్రార్థించినప్పుడు సాతాను యొక్క కోరల నుండి వారిని మేము లాగగలమని, నేను ఆత్మీయ జీవితం పట్టాల మీద వారిని నిలబెట్టగలమని, సమస్తము చేయగలమని, నువ్వు మాకు తోడున్నావని, మా పక్షాన యుద్ధాలు చేసే దేవుడవని, మమ్మల్ని గెలిపిస్తావని, విజయోత్సవంగా మమ్మల్ని ఊరేగిస్తూ నడిపిస్తావని,
ఇవన్నీ కూడా మేము ఈ శీర్షికలు నేర్చుకున్నాం. మాకు అసాధ్యంగా ఏదీ లేదని నీ పేరిట అన్నీ కూడా సాధ్యమని మేము నేర్చుకున్నాం. ప్రభా నీకు స్తోత్రం. సాతానుడు దొంగిలించినవన్నీ కూడా మేము కూర్చుకోవడానికి ప్రభా ఈ గొప్ప ప్రసంగాలు 10 మా ముందు ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం శ్రద్ధగా విన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి వారు నష్టపోయినవన్నీ వారికి సమకూర్చి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. సడన్గా ఉదయం లేవగానే కొంతసేపు కూర్చున్నాను చర్చికి రావడానికని. ఒక 15 నిమిషాల తర్వాత సడన్గా గుండెలో నొప్పి ప్రారంభమైంది. ఎప్పుడు నాకు గుండె నొప్పి రాలేదు. ఏమిటా ఇది, ఏమి నొప్పి అని అనుకుంటూనే ఉన్నాను. అది కంటిన్యూగా దాదాపుగా ఒక అర్ధగంట వచ్చింది, 30 నిమిషాలు. ఆ గుండెలో నొప్పి వస్తానే ఉంది. ఏమవుతుంది అని చాలా భయపడ్డాను. దాదాపు 5-15 నిమిషాల నుంచి 5:45 వరకు వస్తూనే ఉంది. కొంచెంసేపు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నా భార్య కూడా ప్రార్థన చేస్తూ ఉంది. ఈ సమయంలో ఎవరికైనా ఫోన్ చేయాలి, దైవ సేవకులు లేచి ఉండేవాళ్ళు ఎవరున్నారంటే జాయ్ చరణ్ గారు ఒక్కరే ఉంటారు, దైవదాస్త్రాలు. కనుక వెంటనే జాయ్ చరణ్ గారికి నేను దైవదాస్త్రాలకి ఫోన్ చేశాను. ఎప్పుడు ఈ మధ్యలోనే 5:15, 5:45 మధ్యలోనే ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇలాగ నాకు గుండె నొప్పి వస్తూ ఉంది, మరి ఏమిటో తెలియలేదు, ప్రార్థన చేయండి అని ఫోన్ చేశాను. వెంటనే వారు ప్రార్థన చేశారు. అలా 5:45 గంటలకి ఆ గుండె నొప్పి తగ్గింది. దేవుని నామానికి వందనాలు. హల్లెలూయా. నేను సంవత్సరంన్నర బిట్టి ఇక్కడికి వస్తున్నాను. ఎన్నో మేలు జరిగినాయి మా కుటుంబాల్లో. మా తమ్ముడు కొడుక్కి పోయిన ఆల్నెట్ పేరుకి ముందు 4 రోజుల ముందు యాక్సిడెంట్ జరిగింది. బాగా చనిపోయేంత ప్రమాదమైన యాక్సిడెంట్ జరిగింది. కానీ కాలుకు బాగా ఇరిగింది. ఆపరేషన్ అన్నారు. 16 సంవత్సరాలు, కాలేజీకి పోతాడు. అయితే ఆపరేషన్ చేస్తే ఆ బాబుకి ఆటో అటాక్ అన్న వచ్చిద్ది, లేకపోతే పచ్చివాతం అన్నా మెంటల్గా అన్నా అయిపోతాడు అని డాక్టర్లు భయపెడుతున్నారు. బాగా చక్కగా బాగుంటాడు. ఇదేంది ప్రభు, యాక్సిడెంట్లో బతికిచ్చావు కానీ మరి ఇదేంది నాయన, మరి ఆపరేషన్ అయితే ఇట్లా అయిద్ది అంటున్నారంటే, నేను ఆల్నెట్ పేరుకి నెల వస్తాను బాగా ఆ అమ్మగారి కాడికి, ప్రభు మరి మంచిగా ఆపరేషన్ అయితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని అనుకున్నాను. మంచిగా ఆపరేషన్ అయింది బాబుకి, మంచిగా ఇప్పుడు బాగుండాడు. కానీ అమ్మగారు మొన్న ఆల్నెట్ పేరు రోజే ఆపరేషన్. ఒక్కరోజు ఆల్నెట్ పేరుకి రాకపోతే నాకు అసలు ఇక ప్రాణం అంతా నైట్ అంతా ఇక్కడే ఉంది. కానీ ఒక్క నెల ఎప్పుడు వచ్చిద్ది ఆల్నెట్ పేరుకి వస్తే ఎంతో ఆశీర్వాదకరంగా ఇంట్లో కానీ సమాధానం కానీ, అమ్మగారు వాక్యం కూడా టీవీ పెడితే అమ్మగారు వస్తే అసలు అమ్మే మా ఇంటికి వచ్చిందా అన్నట్టు ఇక్కడ చర్చిలో చూసినట్టే అనిపించింది. ఆ టీవీలో వస్తే నాకైతే ఏం సంతోషంగా ఉంటుంది. ఆ అమ్మ చెప్పే ప్రతి మాట ఆలుముత్యాలలాగా ఇది మా గురించే చెబుతుంది, మేము నేర్చుకోవాలా అని ప్రతిది కూడా ఎంతో ఇక్కడికి వచ్చి నాకు చాలా నేర్చుకొని దేవుళ్ళో ఎదగటం, దేవుళ్ళ భయభక్తులుగా నడవటం చాలా మా కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మా కుటుంబంలో ఎన్నో మేలుకరంగా జరిగింది. మా తమ్ముడు కొడుకు మంచిగా ఆపరేషన్ అయింది. దేవుడు కాపాడినందుకు, మరణాన్ని కొట్టివేసినందుకు ఆ దేవుడికి వందనాలు.